హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. ద్వారకా తిరుమల లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఈ కళ్యాణం తంతు జరిగింది. ఆలయంలోని స్వామి అమ్మవార్లను పల్లకి వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్ప అలంకరణలు చేశారు. పల్లకిని కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి కళ్యాణ మండపంలో వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను కూర్చోపెట్టారు. ఆలయ ఈవో భద్రాజీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సుముహూర్త సమయంలో భక్తుల గోవిందనామస్మరణల మధ్య అర్చకులు, వేద పండితులు కళ్యాణ తంతును జరిపించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. నంద్యాల జిల్లా ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వైభవంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. విశ్వక్సేనుడిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఊరేగింపుగా ఆలయం బయటకు తీసుకువెళ్లారు. ఈశాన్య వైపు పుట్టమన్ను సేకరించి నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలను పోసి చంద్రుడిని ఆవాహం చేశారు. 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ తెలిపారు. చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మిర్తివలస గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. గ్రామ ప్రజలంతా ఏకమై శ్రీ శ్రీ అభయ మణికంఠ స్వామి ఆలయాన్ని నిర్మించారు. దైవ నిర్ణయంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు రాజాపు త్రినాథరావు, ఆదిలక్ష్మి దంపతులు తెలిపారు. స్వప్నంలో తమకు అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై మిర్తివలసలో ఆలయం నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. ఈ విషయాన్ని మరునాడు గ్రామ ప్రజలకు తెలియచేయగా వారు అందుకు ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చారు. త్రినాథరావు దంపతులు తమకు చెందిన భూమిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాజాపు త్రినాథరావు అనే అతను నా చిన్నప్పుడే శబరిమల వెళ్ళేవారు. అతనికి చిన్నప్పటి నుంచే ఆ కోరిక ఉండిపోయింది. తదుపరి వయసు రీత్యా అది వృద్ధులైపోయిన రీత్యా నేను ఇప్పటి నుంచో ఊర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కడతానని చెప్పారు. ఆ విషయం నాతో చెప్పారు. అదే విషయం నేను మా గ్రామ పురోహితులు ఈ భక్తులందరికీ నాకు సహాయం చేస్తే నేను అతని తరపున నేను దేవస్థానం పూర్తి చేస్తానని చెప్పాను.
అలాగే ఆగస్టు 8వ తారీఖున ఎప్పుడో అది భూమి పూజ చేసాము. వితిన్ 8 మంత్స్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవడం వల్ల నాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా సంతోషం అండి. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అక్కడ కేరళలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళలేక ఆర్థిక ఇబ్బందులైతేనేమి, శారీరక ఇబ్బందులైతేనేమి, ప్రకృతి వైపరీత్యాలైతేనేమి, ఇలాగ మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది మాలలు వేసుకోవడమా మానేయడమా వెయ్యలేక ఉండలేక చాలా సతమతమవుతూ స్వాములందరూ ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి భగవంతుడు ఎక్కడైనా ఒకటే అని చెప్పడం నిమిత్తార్థంగా ఈ స్వాములందరూ కూడా ఈ ఊర్లో ఈ యొక్క సన్నిధానం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆలయం మనం కూడా నిర్మించుకుంటే ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు వృద్ధులు కానీ, లేకపోతే శారీరక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళు కానీ ఎవరైనా వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రతిష్ఠ చేసుకున్నారండి. భూమి ఇచ్చి ఆ దేవాలయం కట్టేందుకు ముందుకు వచ్చారు, ఏమనిపిస్తుంది? స్వామికి నేను పెడుదమనే పెడతానన్నా, స్వామి ఇచ్చినాడు, నేను పెడుదమనే పెడతానన్న, స్వామి అయ్యప్పకే పెడతానన్నా. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 54 వసతి గదుల సముదాయానికి, పలు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కుండలేశ్వర స్వామి దేవస్థానం కుండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా గూడూరు శ్రీ తిమ్మ గురుడు స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని రథంలో ఆసీనులను చేసి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి పాల్గొన్నారు. వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా మేలు మేలుగా నీవు మెరయుటింత. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. 12 రకాలకు చెందిన 500 కేజీల పుష్పాలతో ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగ ఈ పుష్పయాగం జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య. దక్షిణ అయోధ్య భద్రాచల క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా భక్తులు కంటున్న కళ భద్రాద్రి ఆలయ సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 100 కోట్ల నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 26న జరగనున్న చారిత్రాత్మక కళా వాహన కార్యక్రమంతో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 3 విడతల్లో కలిపి 586 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో మొదటి విడతగా 351 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి. 180 కోట్లతో రామాలయ విస్తరణ, 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ధి, 75 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆళ్వార్, ఆండాళ్ అమ్మవారు, హయగ్రీవ స్వామి సహా మొత్తం 16 పరివార ఆలయాల్లోని 75 ధృవమూర్తులకు నూతనంగా రాతి కట్టడాలతో ఉప ఆలయాలను నిర్మించనున్నారు. ప్రధాన ఆలయం మినహా మిగతావన్నీ ఆగమశాస్త్రం ప్రకారం శిలా నిర్మాణాలుగా మారనున్నాయి. శతాబ్దాల క్రితం భక్త రామదాసు కాలంలో జరిగినట్లుగానే ఈ నెల 26వ తేదీన భారీ ఎత్తున కళావాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాకారాల విస్తరణలో భాగంగా ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని అర్చకులు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంతో పాటు రంగనాథ స్వామి, శ్రీ యోగానంద నృసింహస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను అనుసంధానం చేస్తూ ఒక తీగల వంతెనను నిర్మించనున్నారు. ఇప్పటికే 40 కోట్లతో మాడవీధుల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నదాన సత్రంలోని వంటశాలను శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఉన్న పొగడ చెట్టు కిందకు, చిత్రకూట మండపాన్ని గోశాల ప్రాంగణంలోకి మార్చేందుకు పండితుల సలహాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम्
అరవిందదళాయ భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి ఆలయంలో నూతనంగా ప్రాకారాన్ని విస్తరించాలి అని, ఈ భద్రాచలం అభివృద్ధి చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సంకల్పించడమే కాకుండా దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ముందుగా వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రాచల దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాకారం విస్తరణ చేయడం కోసం, అంటే రామదాసు గారు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఒక పెద్ద ఎత్తున కళావాహన చేసేటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది. అయితే కళావాహన చేయడం దేనికి అంటే, ఆలయాలన్నీ కూడా అక్కడ చుట్టూ మనకి ఆలయంలో, అంటే రాములవారి ఆలయంలో ఉప ఆలయాలుగా చాలా ఆలయాలు ఉన్నాయి. సుమారు 16-17 ఆలయాలు, 75 ధ్రువమూర్తులుగా మనకి చుట్టూ పరివార ఆలయాలు ఉన్నాయి. వీరందరికీ కూడా కళావాహన చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఆలయంలో అభివృద్ధిలో భాగం కాబట్టి దీన్ని అంతా కూడా స్వాగతించవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయాల్లో చాలా ఆలయాలు వర్షాకాలంలో కురుస్తున్నాయి, అందువల్ల తీయవలసిన అవసరం ఉంది. అయితే దానికి తోడు ప్రభుత్వం వారు సంకల్పం చేయడం, అన్ని ఆలయాలు కూడా రాతితోటే కట్టాలి. అంటే ఈనాడు ఇప్పుడు మన ఆలయంలో ప్రధాన ఆలయమైనటువంటి రామచంద్ర మహాప్రభు వారు ఉన్నటువంటి ఆలయం తప్ప మిగతా ఉప ఆలయాలన్నీ కూడా దాదాపుగా అవి ఇటుకలతో, కాంక్రీట్ తో ఇలా కట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా తొలగించి ఈ ఆలయాన్ని విస్తరింపజేసి, అంటే మరింత భక్తులు సేవించుకునేటువంటి భాగ్యాన్ని, సౌకర్యాన్ని కల్పిస్తూ విస్తరించాలి అని భావం చేయడమే కాకుండా వీటన్నిటినీ కూడా శిలా నిర్మాణంతో చేయాలి. చాలా 2 ప్రాకారాలుగా రామదాసు గారు కట్టినప్పుడు 2 ప్రాకారాలుగా ఉన్నటువంటి ఆలయాన్ని మళ్ళీ 2 ప్రాకారాలుగా విస్తరింపజేయాలి అని ప్రభుత్వం వారు సంకల్పం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాయదుర్గంలోని ప్రాచీన స్వయంభూ శ్రీ జంబులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. శృంగేరి మఠం వేద పండితుల ఆధ్వర్యంలో 10 మంది దేవతలను ఆవాహన చేస్తూ ఈ క్రతువును కొనసాగిస్తున్నారు. హోమాల్లో భాగంగా 4వ రోజు శ్రీ భువనేశ్వరీదేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు స్వయంగా ఈ పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మంగళహారతులు పట్టారు. ఓ శంభో శివ శంభో స్వయంభో భారత్యభిధాన్యతీంద్రాన్ విద్యానిధిం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధిం దేవసో రాజా భవతి. గమ గమ భూతా ప్రపంచరహిత నిజ గుహ నిహిత నిధాంతానంత నిజ గుహ నిహిత నిధాంతానంత ఆనంద అతిశయ అక్షయలింగ నిజ గుహ నిహిత నిధాంతానంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. ಈ ದಶಮಹಾವಿದ್ಯ ಪ್ರಧಾನ ದೇವತೆ ಯಾರು ಅಂದ್ರೆ ಇವಳೆ, ಈ ಭುವನೇಶ್ವರಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಯಾಕೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಎಲ್ಲಾ ಶಕ್ತಿಗಳನ್ನ ಒಳಗೊಂಡಿದ್ದಾಳೆ. ಯಾವುದು ಬಟ್ರೆ ದುರ್ಗಾ ಸಪ್ತಶತಿಯಲ್ಲಿ ಒಂದ್ ಕಡೆ ಬರ್ತದೆ, ಶ್ರುತಂ ಹರತಿ ಪಾಪಾನಿ ತಥಾರೋಗ್ಯಂ ಪ್ರಯಚ್ಛತಿ. ಯಾರು ಭುವನೇಶ್ವರಿ ತಾಯಿಯ ಮಂತ್ರಗಳನ್ನು ಕೇಳ್ತಾರೋ ಕೇಳಿದ ತಕ್ಷಣವೇ ಪಾಪಗಳು ಹೊರಟೋದು. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి క్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రాయదుర్గం పట్టణంలో 10 రోజుల పాటు దశమహావిద్యల పేరుతో హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం.
ఈ సందర్భంగా ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమంలో పట్టణంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ వచ్చి దేవి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో చైర్మన్ దంపతులను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్ట చారిత్రక ప్రాముఖ్యత గురించి ప్రధాన అర్చకులు చైర్మన్కు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్, శాంతారాం పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పాతబస్తీ భక్తి పారవస్యానికి వేదిక అయ్యింది. కేరళ ఉగాది అయినటువంటి విషు పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పాతబస్తీలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. శ్రీ లలితాపీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్యం స్వామీజీ అయ్యప్ప పడిపూజను కన్నుల పండుగ నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కేరళ, తమిళనాడు ప్రజలు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. అలా పండిన పంట దిగుబడులను విషు నాడు మొదటిగా శబరిమల అయ్యప్ప స్వామి పాదాల చెంత ఉంచి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. దేశానికి మంచి జరగాలని లోక కళ్యాణార్థం ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. విషు అంటే కేరళ రాష్ట్రంలో అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఉగాది పర్వదినంగా ఈరోజు జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రానికి ప్రధాన దైవమైనటువంటి అయ్యప్ప స్వామిని అప్పుడే పండినటువంటి ధాన్యము, కూరగాయలు వంటి పదార్థాలతో అయ్యప్ప స్వామికి అలంకరించి వారి యొక్క వ్యవసాయంలో లభించినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడా స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజించుకుంటే వారికి సంబంధించిన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది కేరళ రాష్ట్రంలో ఒక ఆచారంగా ఉన్నది. కర్ణాటక మన్యం జిల్లాలోని ఆదిచుంచనగిరి మహాసంస్థానం మఠం 71వ పీఠాధిపతి శ్రీ 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 డాక్టర్ బాలగంగాధర నాథ మహాస్వామీజీ స్మారక చిహ్నాన్ని శ్రీ ప్రధాని మోదీ ప్రారంభించారు. సంప్రదాయ ద్రవిడ వాస్తుశిల్ప శైలిలో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ మందిరం దివంగత స్వామీజీ జీవితానికి ఆయన అందించిన వారసత్వానికి ఘన నివాళిగా నిలుస్తుంది.
ఈ పర్యటనలో ఒక ప్రత్యేక ఘట్టం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని శ్రీ హెచ్డి దేవేగౌడ్తో కలిసి సౌందర్య లహరి శివ మహిమ్న స్తోత్రం అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ప్రధాని ప్రారంభించారు. సామాజిక సేవకు అంకితమైన బాలగంగాధరనాథ మహాస్వామీజీ అనేక విద్యా ఆరోగ్య సంస్థలను స్థాపించి సమాజానికి దిశానిర్దేశం చేశారు. ఈ మందిరం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఇదే వేదికగా అసోం నూతన సంవత్సరం రొంగాలీ బిహు సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలం రాకను, వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచించే ఈ పండుగ అందరి జీవితాల్లో శ్రేయస్సును నింపాలని ప్రార్థించారు. ఈ ఉత్సాహభరితమైన పండుగ అసోం సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.